ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు వరకు తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే పంచగ్రహ కూటమి, చంద్రశనుల సంచారం, కుజుడు చతుర్థంలో సంచారం, కేతువు లాభ సంచారం, గురుడు భాగ్యంలో సంచారం జరుగుతోంది. అయితే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉంటారు. కానీ సంతానపరమైన విషయాల్లో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దానితో పాటుగా ముఖ్యంగా ఈ ఏదైతే మీ సకుటుంబ బంధుమిత్ర పరివారంతో ఎవరైనా వాదనలు వేసుకున్నా సొంత అప్పచెల్లెళ్ళతోటి, అన్నదమ్ములతోటి, అత్తమామలతోటి, పిల్లలతోటి ఏ గొడవలు కూడా తెచ్చుకోకుండా ఉండడం అనేది మంచిది. మీ తప్పులు సరిదిద్దుకుంటూ ఎదురువాడు కూడా తప్పులు చేయకుండా ఉండేటట్టుగానే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎదుటివారిని ఎవ్వరిని కూడా ఎవరి మీద ఒక మాట విసరకుండా జాగ్రత్తగా వెళ్ళడం అనేది మంచిది. నూతన ఉద్యోగంలో రాణిస్తారు. అలాగే నూతనంగా వ్యాపారాలు గనక పెట్టిన వారైతే గనక వారికి కూడా మంచి సదవకాశాలు లభిస్తూ ఉంటాయి. అర్ధాష్టమ కుజుడి ప్రభావం వలన ఉద్యోగంలో కొంత ఈ వారంలో అసంతృప్తితోటి ఉంటారు. అధిక ఖర్చులు ఉంటాయి. ఖర్చుల్ని నియంత్రించుకోండి. అనారోగ్య సమస్యలు చిన్నపాటివి తలెత్తినా కూడా వాటిని అధిగమిస్తారు. వీటికి కంగారు పడాల్సిన అవసరం లేకుండానే ముందుకు వెళ్తారు. నరసింహస్వామి దేవాలయం సందర్శించుకోవడం, నరసింహస్వామిని పూజించుకోవడం వలన పంచగ్రహ కూటమి, చంద్రుడితో శని ప్రభావాలు, కొన్ని చెడు ప్రభావాలు ఏవైనా ఉన్నా కూడా వాటి నుంచి మీరు ఏ ఇబ్బంది లేకుండా బయటపడతారు. కాబట్టి నరసింహస్వామి యొక్క మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు శ్లోక పారాయణం లేదా వినడం, చాంటింగ్ చేసుకోవడం, విష్ణు దేవాలయాలు సందర్శించడం, నరసింహస్వామి దేవాలయం ముఖ్యంగా సందర్శించడం ఈ వారంలో చేసినట్లయితే మీకు సర్వత్రా అనుకూలత లభిస్తుంది.